ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీదత్త గురుదత్త జయదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. 36వ భాగంలో మనం కుండిలుడి యొక్క కథని పూర్తి చేసుకొని ఆత్మజ్ఞానం అనేటువంటి ఒక కథని ప్రారంభం చేశాం. అది దేవేంద్రుడికి బృహస్పతి చెప్పినటువంటి 7వ వృత్తాంతం, 7వ ఉదాహరణ. నిన్న మనం ఒక ఇంట్లో ఒక బ్రాహ్మణుడికి ఒక పిల్లవాడు పుట్టాడని, అతడు జడుగా ఉంటున్నాడని, వాడి యొక్క జడత్వానికి కారణం ఏంటో తెలుసుకోవటానికి ఈ విష్ణుదత్తుడి దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళు తల్లిదండ్రులు భోజనానికి లోపలికి వెళితే ఈ విష్ణుదత్తుడు ఈ బాలయోగి తోటి మాట్లాడుతూ ఉన్నాడు. అది మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ 37వ భాగంలో దాన్ని కొనసాగిద్దాం. ఆ విష్ణుదత్తుడు అంటున్నాడు, ఓ బాలయోగి, మోక్షం అనేది ఎక్కడో ఆకాశం మీదనో పాతాళ లోకంలోనో భూమి మీదనో లేదు, మనలోనే ఉంది. అహంకార రూపమైనటువంటి మోహం గనక నశించిందా అదే మోక్షం. ఇదేమంత పెద్ద కష్టం కాదు. పువ్వులు కోయడం కంటే, కళ్ళు మూసుకోవడం కంటే అహంకార పరిత్యాగం అనేది చాలా తేలిక పని కదా. ఇందులో ఏ కొంచెం కష్టం కూడా ఉండదు. ఎందుకంటే ఇది మనస్సు చేసే పని కాబట్టి. ఈ మనస్సుకు ఉన్నటువంటి చాంచల్యం ఉన్నదే, అదే అన్నింటికీ మూలం. ఇదే ప్రపంచ ఆకారంగా పెద్దదిగా కనపడుతుంది. విషయ సుఖాల వెంట పరుగులు తీస్తూ ఉంటుంది ఈ మనస్సు. వాటిని తెగ మెచ్చుకుంటూ ఉంటుంది. అవసరమైనటువంటి డబ్బుని ఆ విషయ సుఖాల కోసం యాచిస్తుంది. అనిశ్చయంతో భ్రాంతిగా ఉంటుంది. తానే మూఢంగా తయారైపోతుంది. తాను కల్పించుకున్నటువంటి ప్రపంచంలో తానే మునిగిపోతుంది. ఇవన్నీ ఆ మనస్సుకు ఉండేటటువంటి స్వభావం, ఆ చంచలమైనటువంటి శక్తి వల్ల సంభవిస్తూ ఉన్నటువంటి చాంచల్యాలు. కాబట్టి ఓ బుద్ధిమంతుడా, ఈ మనస్సు యొక్క తత్వాన్ని గనక గుర్తిస్తే అహంకార పరిత్యాగం అనేది ఏమంత కష్టం కాదు. అందువల్ల నీవు కూడా ఈ జడత్వాన్ని విడిచిపెట్టు. నిరహంకారంగా, నిర్మోహంగా, నిర్మమకారయుతంగా కర్మాచరణ చెయ్యి. నువ్వు నాకు ఇష్టుడువైనావు. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. ఈ విషయం మాత్రం ఆలోచించును. కొంతకాలం వాళ్ళకి ప్రీతికరంగా జీవించు. వాళ్ళు దాటిపోయిన తర్వాత నీ ఇష్టం. అప్పుడు నీవు యథేచ్ఛగా సంతరించవచ్చు. నీ ఇష్టమైన మార్గంలో చరించవచ్చు. అప్పుడు నిన్నెవ్వరూ నిరోధించరు. విష్ణుదత్తుడి యొక్క ఉపదేశాన్ని శిశుయోగి అంగీకరించాడు. ఆ క్షణం నుండి నిత్య నైమిత్తిక కర్మలన్నీ చేయడం మొదలుపెట్టాడు. స్నాన సంధ్యలు ముగించుకొని వచ్చాడు. పతివ్రత శిరోమణి సుశీలమ్మ వడ్డించినటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని మెచ్చుకుంటూ మితంగా ఆరగించాడు. దానితో అతడిలో దాగినటువంటి భయాలన్నీ పోయినాయి. నిస్సంగంగా ఉండవచ్చని, ఉండగలనని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతలోకే భోజనం ముగించి వచ్చారు తల్లిదండ్రులు కూడా. తమ బిడ్డలో వచ్చినటువంటి మార్పును చూసి బ్రహ్మానందపడ్డారు. అప్పుడు ఆ సుశీల విష్ణుదత్తులకి కృతజ్ఞతగా సాగిలపడి మొక్కారు. ఏ మంత్రం వేశారో
ఏ వైద్యం చేశారో ఓ కృపానిధి క్షణంలో మా వాడికి కొత్త జీవితం ప్రసాదించారు, మీ మేలు జన్మ జన్మలకి మరిచిపోలేం అంటూ బిడ్డడుని వెంట పెట్టుకుని ఆ దంపతులు సంతోషంగా వెళ్ళిపోయారు. ఆ శిశుయోగి కూడా తల్లిదండ్రులు జీవించి ఉన్నంతకాలం వాళ్లకి ప్రీతికరంగా మెలిగాడు. ఆ పైన బంధ విముక్తి పొంది ఇల్లు వాకిలి విడిచిపెట్టాడు. ఆత్మరథుడై ఈ భూగోళం మీదకి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలనాడు దాసీపుత్రుడి యొక్క జన్మలో ఉన్న నారద మహర్షి కూడా ఉన్న ఏకైక బంధం తల్లి. ఆ తల్లి సర్పము యొక్క కాటుకు బలైపోయిన తర్వాత ఇక విష్ణుమూర్తి ధ్యానంతో వెళ్ళి మళ్ళీ బ్రహ్మలో కలిసిపోయి బ్రహ్మమానస పుత్రుడిగా పుట్టాడు నారదుడు. భాగవతంలో చెప్తాడు ఈ కథ అంతా, నారదుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం. మనం కూడా తొందరలోనే మహర్షుల యొక్క కథలు చెప్పుకుందాం. దాంట్లో మొట్టమొదటిది నారద మహర్షి గురించి చెప్పాలని నా యొక్క ప్రణాళిక. తొందరలోనే మొదలు పెడదాం. ప్రస్తుతం 2 నడుస్తున్నాయి మోహనవాణి ఛానల్లో. ఒకటి శ్రీ దత్తపురాణం, రెండోది పారిజాతాపహరణ కావ్యం. పారిజాతాపహరణ కావ్యం పూర్తయిన తర్వాత ఈ మహర్షుల చరిత్రలు కూడా మొదలు పెడదాం. దానికి మన మోహనవాణి అధినేతలు మనల్ని మరి నా విజ్ఞాపనని అంగీకరిస్తారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు వారు. ఈ అవకాశం కూడా తీసుకుందాం మనం. తప్పనిసరిగా మహర్షుల యొక్క చరిత్రలు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి మానవుడికి ప్రధానంగా 3 రుణాలు ఉంటాయి. 1 పితృణం, 2 ఋషి రుణం, 3 దేవరుణం. మరి దేవతల రుణం ఎటు తీర్చుకుంటున్నాం? పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం. మరి ఋషి రుణం ఎట చేయాలి అంటే మహర్షులు మనకు అందించినటువంటి ఈ యొక్క సాహిత్యం ఏదైతే ఉందో, పురాణాలు ఇవన్నీ అవి చదవడం, వినడం, అలాగే ఆ మహర్షుల యొక్క దివ్య చరిత్రలు వినడం, ఆ మహాత్ములు లోకానికి చేసిన మేలు మనం స్మరించుకోవాలి తప్పనిసరిగా. సరే, పితృణం తీర్చుకోవడానికి మనం పితృదేవతలను పూజిస్తాము, వాళ్ళు మరణించిన తిథి చూసుకొని ఆ రోజు తద్దినం పెడుతున్నాం, ఇవన్నీ మనం చేసుకుంటూ ఉన్నాం. సరే, కథలోకి వెళదాం. ఈ విధంగా భూమి మీద ఎక్కడికో వెళ్ళిపోయినాడు ఆ శిశుయోగి. ఓ దేవేంద్ర, ఈ కథ కూడా విన్నావు కదా. ఈ శిశుయోగి జ్ఞానసుధ సముద్రుడే కాని రవ్వంత సంఘభయం ఉన్నది ఆయనకి. చూసారా, సముద్రం అంత జ్ఞానం ఉన్నది కానీ రవ్వంత ఉంది భయం. ఏది? సంఘం. విష్ణుదత్తుడు రవంత ప్రబోధం చేసేసరికి ఆ భయాన్ని కూడా విడిచిపెట్టాడు. చూసారా, ఇతడిలాగే లోకులందరూ లోపల ఉన్నటువంటి ప్రజ్ఞానఘనుడైనటువంటి పరమాత్మని నిత్యము అనుభవిస్తూ ఉన్నా కూడా మోహం అనేటువంటి వలలో పడిపోతున్నారు. దానివల్ల నేనే కర్తను, నేనే దాతను, నేనే వికర్తని, సుఖదుఖాలకి నేనే కారణం, వాటన్నిటికీ భోక్తను నేనే అని భావిస్తూ మూఢాత్ములై, భ్రాంతులై తన లోపల ఉన్న పరమాత్మని తెలుసుకోలేకపోతున్నారు. ప్రతి వ్యక్తిలో నేనున్నానని ఈశ్వర రూపంలో ఉన్నానని చెప్పాడుగా భగవద్గీతలో కృష్ణుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పాడు కదా. ఆ విషయం మర్చిపోతున్నా. ప్రత్యక్షంగా పరమాత్మ యొక్క అనుభూతిని పొందుతూ కూడా లోపలికి దృష్టి నిలపలేక నేనెవణ్ణి, ఎక్కడ ఎలా నాకు ఆత్మజ్ఞానం లభిస్తుంది అని అంగలారుస్తూ వృధాగా బయట పరుగులు పెడుతూ ఉన్నాడు మానవుడు. వెనకడికి ఒక సామెత ఉంది, పిల్లవాడిని చంకలోనే పెట్టుకొని ఊరంతా వెతికిందిట. వాడు ఏడుపు లంకించుకున్న తర్వాత అప్పటికి తల్లికి తెలిసింది నా చంకలోనే ఉన్నాడు వీడని. ఇదే విధంగా ఆత్మతత్వం కోసం విలపిస్తోంది ఈ లోకమంతా. దేవేంద్రుడికి చెప్తున్నాడు ఇదంతా బృహస్పతి. ఓ దేవతా విభూ ఇంద్ర, ఈ విధంగా శాస్త్రాలన్నీ తేలికగా సుఖంగా బోధలు చేస్తూ
క్రమంగా మోహాన్ని తొలగించడంలో ఉపయోగపడతాయి మనకి ఈ శాస్త్రాలు, ఈ పురాణాలు. ఇందులో నేను చేసినటువంటి అపూర్వ సృష్టి గాని, కల్పన గాని అణువంత కూడా లేదు. నువ్వు నీ సొంత బుద్ధితో ఆలోచించి ఇది నిజమో కాదో, ఇది మంచో చెడ్డదో తేల్చి చెప్పు అన్నాడు బృహస్పతి. బృహస్పతి ఈ విధంగా 7 ఉదాహరణలు చెప్పాడు అని కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు చెప్పాడు. అదంతా విని కార్తవీర్యార్జునుడు చివరి అంశం సందేహంగా మిగిలిపోయింది స్వామి. 7 కథలు విన్నాక దేవేంద్రుడు ఏమన్నాడు? విభిన్న మార్గాల్లో నడిచే శాస్త్రాల యొక్క ఏకత్వాన్ని అంగీకరించాడా లేదా? ఇదే సందేహం దత్తస్వామి ముందు ఉంచాడు కార్తవీర్యార్జునుడు. బృహస్పతికి ఇంద్రుడు చెప్పినటువంటి సమాధానాన్ని యథాతథంగా దత్తదేవుడు చెప్తూ ఉన్నాడు. నాయన కార్తవీర్యార్జున, బృహస్పతి యొక్క ప్రశ్నకు ఇంద్రుడు ఏమన్నాడు అని అడిగావు కదా. ముందుగా అభిమానాన్ని విడిచిపెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు గురువుకి. ఆ పైన, ఓ గురుదేవా, శరణు శరణు, నా అజ్ఞానాన్ని మన్నించండి. తెలియక చులకనగా మాట్లాడాను. సంగీతము, నృత్య, వైద్య, తంత్రాది సకల శాస్త్రాలు, వాస్తు శాస్త్రం ఇవన్నీ కూడా ప్రధానంగానో లేదా పరంపరగానో మూలమైనటువంటి అవిద్య నివారణకి పరమాత్మ ఇచ్చినటువంటి శాస్త్రాలుగా నేను భావిస్తున్నాను. ఇవన్నీ పరమాత్మ యొక్క తత్వ ప్రకాశకాలని, ఇవన్నీ మోహకారకాలు కావని నాకు స్పష్టంగా తెలిసింది. మీరు చెప్పినటువంటి 7 కథలు ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. మీరు చెప్పినటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ ఇతిహాసాలని సమాహిత చిత్తంతో అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు అవిద్య కారణంగా పుట్టేటటువంటి మోహాన్ని వదుల్చుకుని కర్మబంధం నుండి విముక్తులు కాగలుగుతారు అని తన గురువైనటువంటి బృహస్పతికి మరొక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి ఆ శచి వల్లభుడైనటువంటి దేవేంద్రుడు సెలవు పుచ్చుకున్నాడు. దత్తస్వామి ఇంతవరకు చెప్పి, ఓ కార్తవీర్యార్జున, నీ సందేహాలన్నీ తొలగిపోయినాయి కదా. శాస్త్రాలకు కలిగినటువంటి వైరుధ్యం అనేది పై చూపులకు కనిపించే ఆభాసమే తప్ప ఆత్మదృష్టితో అన్ని శాస్త్రాలు మనకి ప్రతిపాదించేవి పరతత్వాన్ని మాత్రమే. అందువల్ల వృధా అయినటువంటి వాదోపవాదాలతో అహంకరించి కాలయాపనం చేయడం కంటే ఏదో ఒక శాస్త్రాన్ని, ఏదో ఒక దారిని పట్టుకుని దాన్నే నమ్ముకొని ముందుకు గనక సాగగలిగితే మానవుడిలో ఉన్నటువంటి అవిద్య అంతరించిపోతుంది, తత్వజ్ఞానం కలుగుతుంది. గ్రహించావా నాయనా అని దత్తాత్రేయ ప్రభు కార్తవీర్యార్జునుడితో అంటూ ఉన్నాడు ఈ మాటలని. అప్పుడు కార్తవీర్యార్జునుడు మరొక్కసారి నమస్కరించి, ఓ దేవదేవ, జగన్నాథ, సర్వ సందేహ భేదగా, ఆహా, నా సందేహాలన్నీ తొలగిపోయినాయి. కృష్ణుడికి అర్జునుడు బోధిస్తే చివరికి అంటాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా అంటాడు. శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి విషయాలలో వైరుధ్యం అనేది ఇప్పుడు అస్సలు నాకు ఎక్కడా కనపట్టలేదు. అసలు వైరుధ్యం ఉన్నదనే విషయం నాకు అనిపించటం లేదు. అవి క్షుద్ధ శాస్త్రాలైనా సరే, శుద్ధ శాస్త్రాలైనా సరే, అన్నీ కూడా ఒకే అర్థాన్ని, ఒకే పరమార్థాన్ని, ఒకే పరమాత్మ యొక్క దివ్య తత్వాన్ని బోధిస్తున్నాయి అని నాకు అర్థమైంది. ఓ దత్తయోగీంద్ర, నీ దివ్యమైన ప్రభావం వల్ల ఇప్పుడు నా మనస్సు ఆత్మబోధనలో వెంటనే సులువుగా ప్రవేశించాలి అనేటువంటి తహతహ ఉన్నది. నీ సహాయం అర్థిస్తున్నాను స్వామి. బ్రహ్మనిష్ఠుణ్ణి, అఖిలాతీతుణ్ణి, లౌకిక వ్యవహారాల నుండి విముక్తుణ్ణి అయ్యి ఈ శరీరం ఉన్నంతకాలం సుఖంగా కాలం గడిపే విధానం ఏమిటో దాన్ని నాకు బోధించి శాసించి నన్ను కృతార్థుని చేయండి
అని కార్తవీర్యార్జునుడు మరొక్కసారి దత్తయోగి యొక్క పాదాల మీద పడ్డాడు. ఇంతవరకు చెప్పినటువంటి వేదధర్ముడు కొంత సమయం ఆగాడు. అప్పుడు దీపకుడు ప్రశ్న వేస్తున్నాడు. ఓ గురువర్య, వేదధర్మ స్వరూప, సార్థక నామధేయ, మీ యొక్క దయ వల్ల అతి పురాతనమైనటువంటి ఇతిహాసాన్ని, హృదయానందకరమైనటువంటి దత్తస్వామి మహాత్యాన్ని వినగలిగారు. తత్వనిశ్చయమైనటువంటి ఈ ఇతిహాసం చాలా చిత్రాతి చిత్రంగా ఉంది, ఆకర్షణీయంగా కూడా ఉన్నది. దీన్ని వింటే సాధారణమైనటువంటి మానవుడు సైతం అతి కష్టమైనటువంటి పరతత్వాన్ని మెల్లమెల్లగా తెలుసుకోగలుగుతాడు. తప్పులుగా, మహాపాపాలుగా, దోషాలుగా కొందరిలో చెప్పబడుతున్నటువంటి వాత్సాయన కామ సూత్రాది శాస్త్రాలు కూడా చివరికి బ్రహ్మతత్వంలోనే లయమైపోతున్నాయి అని నేను ఇప్పటికీ తెలుసుకోగలిగాను. కార్తవీర్యార్జునుడికి దత్త యోగేంద్రుడు చేసినటువంటి తత్వబోధను కూడా దయచేసి సవిస్తరంగా నాకు చెప్పండి, అవి కూడా విని నేను ధన్యుణ్ణవుతాను అని దీపకుడు సవినయంగా ప్రార్థించాడు. వేదధర్ముడు సరేనని మొదలు పెడుతూ ఉన్నాడు. దత్తాత్రేయ ప్రభు కార్తవీర్యార్జునుడికి చేసినటువంటి అద్భుత బోధ ఇప్పుడు మనం వినే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేసి తనకు దగ్గరగా నిలబడేటటువంటి ఆ కార్తవీర్యార్జునుడిని తనకు దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు దత్తస్వామి. చిరునవ్వులు చిందించాడు. అతడి వైపు ఒక్కసారి చూసి, వత్స కార్తవీర్య, ఇంతకు ముందు నువ్వు ధర్మార్థ కామాల యొక్క స్వరూపాన్ని గురించి అడిగావు, వాటిని నీకు అనుగ్రహించాను. ఇప్పుడు తురీయమైనటువంటి పురుషార్థ మోక్షం గురించి అడుగుతున్నావు. భక్త పరాధీనుణ్ణి కాబట్టి నీకు అనుగ్రహిస్తున్నాను. ఆకలిగా ఉన్నవాడికే అన్నం, దాహంగా ఉన్నవాడికి నీళ్లు, రోగం వచ్చిన వాడికి ఔషధం, బంధనంలో ఉన్నవాడికి విమోచనం, నిద్ర వస్తుంటే శయనం. ఇలా ఏది అవసరం అయినప్పుడు, ఏది కోరినప్పుడు దాన్ని మాత్రమే ఇవ్వాలి. కడుపు నిండిన వాడికి అన్నం పెడితే ప్రయోజనం లేదు. బాగా నిద్రపోయి లేచిన వాడికి ఇదిగో మంచి పక్క ఉంది అని చూపిస్తే ప్రయోజనం లేదు. అవసరం లేనప్పుడు ఇవ్వడం గాని, ఒకటి ఇవ్వవలసిన సమయంలో మరొకటి ఇవ్వటం గాని, లేదు వాడు కోరుకోనిది ఇవ్వడం గాని జరిగితే వ్యర్థం అవుతుంది. అందుకనే దాత ఎప్పుడు కూడా తన ఎదుట ఉన్నటువంటి ప్రతిగ్రహీత యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని దానం చేయాలి. తన దగ్గర అన్నం ఉన్నది, కడుపు నిండా తిని వచ్చాడు ఒకడు, వాడికి అన్నం పెడితే ప్రయోజనమే ఉంది? తీసుకెళ్లి బజార్లో పారేస్తాడు, అంతే కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి. దాహంగా ఉన్నవాడికి మంచినీళ్ళే ఇవ్వాలి, వాడికి మరొక పదార్థం ఇచ్చి తృప్తి పరచలేం మనం. యోగ సిద్ధి రకరకాలుగా ఉంటుంది నాయన. దీంట్లో పరిచిత్తజ్ఞత అంటే ఇతరుల యొక్క మనస్సుని బాగా తెలుసుకునే శక్తి, మనోజవం మనస్సుతో సమానమైన వేగం, ఆకాశ గమనం, ఇలా చాలా చాలా సిద్ధులున్నాయి. కానీ ఇవన్నీ కూడా నశ్వరాలే, అంటే ఒకనాటికి నశించిపోయేవే, శాశ్వతమైనవి కానే కావు. అయితే సత్యము, నిత్యము, అవిక్రియము అయినటువంటి సిద్ధిని నీకు ఇప్పుడు అనుగ్రహించబోతున్నాను, అనుభవంలోకి తేబోతున్నాను. అక్షయము, అవ్యయము అయినటువంటి ఉత్తమోత్తమైనటువంటి తత్వాన్ని, నా యొక్క నిజ స్వరూపాన్ని నీకు బోధిస్తున్నాను. ఇప్పుడు దత్తుడు తన యొక్క నిజ స్వరూపాన్ని చెప్పబోతున్నాడు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. శ్రోతలందరూ చక్కగా విని ఆకలింపు చేసుకోవాలి. ఇది వినటం వల్ల నువ్వు ముక్తి పొందుతావు. నాయన, నిజానికి బద్ధుడు, ముక్తుడు అనేటువంటి పదాలు నిరర్థకాలు. రెండు అసలు ఎక్కడున్నాయి? ఉన్నదల్లా ఒక్కటే వస్తువు. దాన్ని గురించి చెబుతా, తెలుసుకో. ఆ ఏకైక వస్తువు నామ రూప దేశకాల వివర్జితం, అంటే వేటికి అందదది. అది అసామాన్యం, అనిర్వచనీయం,
దానికి నిర్వచనం చెప్పలేం. అది అకారణం, అది లక్షణాతీతం, అది అచింత్యం. అంటే దాని గురించి మనం చింతన కూడా చేయలేం. దీనికి నామరూపాది కల్పన చేసి ఒక అజ్ఞానంతో, ఒక భ్రమతోటి ఒక శాస్త్రం తయారు చేసి ఆయా వ్యక్తుల యొక్క ఆత్మ లబ్ధి కోసం ఆయా వ్యక్తులు బోధ చేస్తూ ఉంటారు. ఇదంతా కేవలం భ్రమ, మోహం, అజ్ఞానం అంతే తప్ప అసలు వస్తువు అంటే బ్రహ్మతత్వం. ఈ బ్రహ్మతత్వానికి నామరూపాలు లేవు. కానీ నామరూపాలు కల్పించకపోతే ఆ బ్రహ్మతత్వానికి ఉపదేశించడం సాధ్యం కాదు. ఉపదేశం లేకపోతే జ్ఞానసిద్ధి ఉండదు. అంటే అజ్ఞానమే అవిద్య, అదే భ్రమ, అదే మోహం. దీనికి రూపం లేదు. అనాది అని దీన్ని బుధులు పలకడం చాలా బుద్ధి విశుద్ధ కోసమే. నిజానికి 1 జీవుడు, 2 బ్రహ్మ, 3 విశుద్ధమైనటువంటి చిత్తం, 4 జీవ ఈశ భేదం, 5 అవిద్య, 6 విద్య. ఇవన్నీ కూడా యోగం అనే దానికి అనాది అయినటువంటివి ఈ 6 చెప్పినవి. మరి దత్తాత్రేయుడు ఇంకా ఎటువంటి ఆత్మతత్వాన్ని బోధించాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే మరొక 23.5 గంటలు మనం వేచి చూడక తప్పదు. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.